మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువు. అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. చాలండి. ఇక్కడ చూస్తే యేసయ్య వెళ్ళేటప్పుడు ఇద్దరు గుడ్డివారు యేసయ్యని పిలుస్తున్నారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని ఆ గుడ్డివారు ఇద్దరు యేసయ్యని కేకలేస్తున్నారు. కేకలేస్తుంటే యేసయ్య వచ్చాడు. అప్పుడు యేసయ్య వారిద్దరిని అడుగుతాడు, నేను ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముతున్నారా అని యేసయ్య అడిగినప్పుడు ఆ ఇద్దరు గుడ్డివారు యేసయ్యకి సమాధానం చెప్తారు. ఏమని? నేను యేసయ్య అడగగానే నమ్ముచున్నాం ప్రభు అని వారిద్దరూ యేసయ్యతో చెప్పారు. అయితే దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసినా కానీ మనం ఇంకా దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం. ఈ ఇద్దరు గుడ్డివారు కూడా యేసయ్య వెళ్ళేటప్పుడు కేక వేశారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేక వేసినప్పుడు యేసయ్య అక్కడ ఆగి వారిద్దరిని అడిగాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు వారిద్దరూ నమ్ముచున్నాం ప్రభు అని యేసయ్యతో చెప్పారు. దేవుడు కూడా మన జీవితంలో కార్యాలు చేయాలంటే, ఆశీర్వాదాలు రావాలంటే యేసయ్య కార్యం చేస్తాడని మనం నమ్మాలి. కానీ మనం దేవుని మీద నమ్మకం ఉంచట్లా, ఇంకా లోకంలో ఉన్న వాటి మీద, లోకంలో ఉన్న మనుషుల మీద ఎక్కువ నమ్మకం ఉంచుకుంటాం మనం. కానీ దేవుడు ఏ కార్యమైనా చేయగల సమర్థుడు. ఆయన అన్నిటిని మనకి ఇస్తాడు. కానీ దేవుని మీద నమ్మకం ఎప్పుడైతే ఉంచుతామో దేవుడు అప్పుడు మన సమస్యల నుంచి విడిపిస్తాడు. ఇక్కడ గుడ్డివారిని యేసయ్య ఇద్దరిని స్వస్థపరిచాడు. మనకి ఏ బలహీనత ఉందో, మనకి ఏ బాధ ఉందో దేవునికి తెలియజేస్తే యేసయ్యే మనకున్న సమస్యల నుంచి, మనకున్న బలహీనత నుంచి స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే దేవుని మీద మనం నమ్మకం ఉంచుతామో అప్పుడే దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. ఈ లోకంలో ఉన్న చాలామంది మనుషులు దేవుని మీద కంటే ఎక్కువగా లోకంలో ఉన్న మనుషుల మీద నమ్మకం ఉంచుతారు. కానీ వారు ఇస్తానని ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మనకి సమస్తాన్ని ఇవ్వగల సమర్థుడైన. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. మనం దేవుడు ఇస్తాడని నమ్మగలిగితే యేసయ్య మన జీవితంలో కార్యాలు చేస్తాడు. మరి ఒక వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. ఇక్కడ చూస్తే యేసయ్య కపెర్నహూములో ఉంటే శతాధిపతి అనే ఒక వ్యక్తి వచ్చి తన దాసుడికి పక్షవాయు రోగి వచ్చిందని యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య చెప్తాడు, నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తానంటే ఆ శతాధిపతి చెప్తాడు, ప్రభువా నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుని కానన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, తన గురించి యేసయ్య ఒక సాక్ష్యం ఇస్తాడు. కింద చదివినట్లయితే చాలండి. ఇక్కడ చూస్తే ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఇశ్రాయేల్లో ఎవరికి ఉన్నట్టు దేవుడు చూడలేదంట. ఎప్పుడైతే మనం దేవుడి మీద విశ్వాసం కలిగి జీవిస్తామో అప్పుడు యేసయ్య మనల్ని దీవిస్తాడు. ఈ శతాధిపతి తన దాసుడికి బాగలేదని వచ్చి యేసయ్యని వేడుకున్నప్పుడు యేసయ్య చెప్తాడు, నేను వచ్చి స్వస్థపరుస్తానంటే ఈయన అంటాడు, యేసయ్య నేను ఒక అధికారిని, నా ఇంటికాడ పనివారు చాలామంది ఉన్నారు,
ఒకరిని రమ్మంటే వచ్చును, ఒకడు పొమ్మంటే పోవును, కానీ నువ్వు నా ఇంటికి వస్తానికి నేను పాత్రుని కానని తనను తాను తగ్గించుకొని దేవుని ఎదుట చెప్పినప్పుడు యేసయ్య ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసం చూసి ఇశ్రాయేల్లో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని తన గురించి యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. మనం కూడా దేవుని బిడ్డలమైన మనము దేవుని మీద కంటే లోకంలో ఉన్న వాటి మీద విశ్వాసం ఉంచుతాం, లోకంలో ఉన్న మనుషుల మీద మరి ముఖ్యంగా విశ్వాసం ఉంచుతాం. వారు ఏదన్నా డబ్బులు ఇస్తానని అంటే వారి మీద నమ్మకం ఉంచుతాం, కానీ వారు ఎవరు. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద విశ్వాసం కలిగి జీవిస్తామో అప్పుడు యేసయ్య మన పట్ల కార్యాలు చేస్తాడు. గురుడ్డివారి జీవితంలో జరిగిన సంఘటన అంటే వారు యేసయ్య చేస్తాడని వారు నమ్మారు. ఎప్పుడైతే వారు నమ్మారో ఆ నమ్మిక చెప్పున యేసయ్య వారిని స్వస్థపరిచాడు. అలాగే ఈ శతాధిపతి జీవితంలో కూడా జరిగిన సంఘటన, తన దాసుడు పక్షవాయువు వచ్చిందని యేసయ్యను అడగడానికి వచ్చినప్పుడు యేసయ్య తన జీవితంలో కూడా గొప్ప కార్యం చేశాడు. ఎప్పుడైతే మనము యేసయ్య మీద నమ్మకం ఉంచుతామో అప్పుడు దేవుడు మనకున్న సమస్య నుంచి విడిపిస్తాడు, మనకున్న బాధల నుంచి విడిపిస్తాడు. ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మన వెనుకిట్లో దీవించును గాక.